హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్. నేను మీ స్వప్నని. ఈరోజు వీడియోలో పిల్లలకైనా, పెద్దవాళ్ళకైనా ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే హెల్తీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్‌గా చూపిస్తున్నానండి. అన్నీ కూడా చూపిస్తున్నాను. అలాగే మనకు పానీపూరిలోకి కర్రీ, స్వీట్ చట్నీతో సహా చూపిస్తున్నాను. కాబట్టి తప్పకుండా వీడియో కంప్లీట్‌గా చూసి మీరు కూడా ఈసారి ఇలా ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఎప్పుడూ బయట కొనలేకుండా హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టండి. చాలా బావుంటుంది. ఇంకెందుకండి ఆలస్యం, లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటనేది చూసేయండి. ముందుగా నేనిక్కడ స్వీట్ చట్నీ చూపిస్తున్నానండి. కట్టా మీఠా చట్నీ అంటారు కదా! దాన్ని. ఒక 50 గ్రాముల చింతపండును నానబెట్టుకున్నాను ముందుగానే. బాగా నానిన తర్వాతనే దాని నుంచి గుజ్జు తీయాలి. అది కూడా చాలా చిక్కగా తీసుకోవాలనమాట. చింతపండు ఒకవేళ మీకు టైం లేదనుకోండి, వేడి నీళ్ళలో నానబెట్టండి. అప్పుడు ఈజీగా వస్తుంది. దాంట్లోంచి గుజ్జును మాత్రమే తీయాలండి. వాటర్ ఎక్కువ పొయ్యొద్దు. చాలా చిక్కగానే ఉండాలిది. ఇలా చిక్కగా తీసుకున్నాక ఇప్పుడు దీన్ని అడుగు మందంగా ఉన్న ప్యాన్‌లోకి వేసుకోవాలి. చింతపండు పులుపును బట్టి మీరు స్వీట్‌ని యాడ్ చేసుకోవాలి. నేనిక్కడ బెల్లం వేసుకుంటున్నాను. ఒక అరకప్పు కంటే కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి. ఒకవేళ మీకు చింతపండు గనక పుల్లగుందనుకోండి, ఒక కప్పు నుంచి ముప్పావు కప్పు వరకు వేసుకోవచ్చు. ఒకవేళ తియ్యగా ఉందనుకోండి, ఇలా నేను చూపించినంత వేస్తే కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు మీడియం టు హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ బెల్లం అంతా కరిగి ఇది పూర్తిగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. చూడండి ఈ విధంగా దగ్గర పడ్డాక దీంట్లోకి కొంచెం కారం, కొద్దిగా ఉప్పు వేసేసుకొని, అలాగే వేయించి పొడి చేసిన కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి. వేసుకొని వీటన్నిటిని కలిపి ఎక్కువసేపు ఉంచనవసరం లేదండి. 1-2 నిమిషాల పాటు లో ఫ్లేమ్‌లో పెట్టి మరిగించుకోవాలి. అప్పుడు ఇది ఇంకా కాస్త దగ్గర పడి ఇంకొంచెం చిక్కగా అవుతుంది. అలా అయ్యే వరకు చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్ల అయ్యే వరకు ఉడికించుకొని, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు మనకు కట్టా మీఠా చట్నీ రెడీ అయిపోయింది. స్వీట్ చట్నీ అంటారు. మనకు పానీపూరిలో లాస్ట్‌లో ఇస్తారు కదా! అదనమాట. చాలా బావుంటుందండి. దీన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో గనక స్టోర్ చేసుకుంటే మీకు నెల రోజులైనా నిల్వ ఉంటుందండి. సమోసాకి, మిర్చికి, అలాగే పానీపూరికి దేనికైనా కూడా చాలా బావుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఒక్కసారి చేసి పెట్టుకుంటే నెల రోజులు తినేయొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ పానీపూరిలోకి కర్రీని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 బంగాళాదుంపల్ని ముందుగానే ఉడికించి పొట్టు తీసి రెడీగా పెట్టేసుకున్నాను. అలాగే వీటితో పాటు బఠానీ ఉంటుంది కదండీ! మనం మామూలుగా రైస్‌లో కూడా బగారా రైస్‌లో వాడతాం కదా! అదైనా పర్వాలేదు. ఇక్కడ నేను వైట్ బఠానీ తీసుకున్నాను. దీన్ని ఒక 8 గంటల పాటు నానబెట్టేసుకొని కుక్కర్‌లో వేసి ఈ విధంగా ఉడికించుకోవాలి. మరి మెత్తగా కాదండి. జస్ట్ ఇలా చేయితో ఒత్తితే మెత్తగవ్వాలి. అంతే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా బంగాళాదుంపను ఒక గిన్నెలోకి తీసుకొని మెత్తగా స్మాష్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దీంట్లోకి వేసేసుకొని, మీ దగ్గర ఒకవేళ స్మాషర్ ఉంటే గనక దాంతోని చేసుకోండి. లేదంటే చేయితో చేసుకున్నా పర్వాలేదు. నేనైతే దీంతో చేస్తున్నాను. ఇలా మెత్తగా ఆలూను చేసుకున్నాక, బంగాళాదుంప మొత్తం మెత్తగా చేసుకున్నాక, నెక్స్ట్ దీంట్లోకే బఠానీ కూడా వేసుకొని, బఠానీ అనేది మరి మెత్తగా అయిపోయి బంగాళాదుంపలోకి కలిసిపోయేటట్టు ఉండొద్దు కాబట్టి, కొంచెం మనం ఇప్పుడు పోలేలకు పప్పును ఎలా ఉడికించుకుంటామో ఆ విధంగా ఉడికించుకోవాలనమాట. అప్పుడే మనకు పలుకులుగా తినేటప్పుడు తలుగుతూ ఉంటుంది. బయట తిన్న ఫ్లేవర్ వస్తుందనమాట. అలాగే దీంట్లోకి కొంచెం జీలకర్ర పొడి, అలాగే ధనియాల పొడి, కారం మీరు తినే స్పైసీనెస్‌ని బట్టి కారం, కొంచెం మిరియాల పొడి, అలాగే ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా, రుచికి సరిపడా ఉప్పు, ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసుకొని, ఇప్పుడు ఈ కర్రీకి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకు పూరీలోకి కర్రీ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా! చాలా సింపుల్‌గా అయిపోతది కదా! పానీపూరి ఇంట్లో చేసుకోవడం. కర్రీలోకి మనం బఠానీ గునగడ్డ మీ దగ్గర లేదనుకోండి, ఓన్లీ బంగాళాదుంపతో కూడా చేసుకుంటారు చాలామంది. అలా చేసుకున్నా బావుంటుంది. ఇప్పుడు మనకు కర్రీ కూడా రెడీ అయిపోయిందిగా, దీన్ని పక్కన పెట్టేసి, నెక్స్ట్ మనం ప్రిపేర్ చేసుకోవాల్సింది అనమాట. పానీని ఎలా చేసుకోవాలో క్లియర్‌గా చూపించాను. చాలా సింపుల్‌గా అయిపోతుందండి. పానీ చేసుకోవడం కూడా ఎక్కువ టైం పట్టదు. దానికోసం ఒక జార్ తీసుకొని, దాంట్లోకి శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఒక గుప్పెడు కొత్తిమీర తీసుకోవాలి. మనం కొత్తిమీర ఎంతైతే తీసుకున్నామో పుదీనా కూడా అంతే తీసుకోవాలి. ఇది కూడా శుభ్రంగా కడగాలండి. కడిగి తీసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి మీరు తినే స్పైసీనెస్, మీకు కావాల్సిన స్పైసీనెస్‌ని బట్టి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న అల్లం ముక్కను ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం నీళ్లు పోసుకొని వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని డైరెక్ట్‌గా వేయకూడదండి. మనం దేంట్లో పానీ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటామో దానిపైన స్ట్రెయినర్ పెట్టి దీంట్లో కొంచెం వాటర్ వేసి ఇలా కలిపేసుకొని పైన పిప్పి లాంటిది తీసేసుకోవాలి. తీసుకొని వాటర్ మాత్రమే కిందికి తీసుకొని ఈ పిప్పి మొత్తం తీసేసేయాలి దీంట్లోంచి. కావాలంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ విధంగా చేసుకోవాలనమాట. అప్పుడే మనకు పానీ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. చూడండి ఈ పిప్పిని మొత్తం తీసేసుకోవాలి. తీసుకొని నెక్స్ట్ మనం చింతపండు ఆల్రెడీ కట్టమీటాకు ఉంచినాం కదా! దాంట్లోంచే కొంచెం గుజ్జును ఉంచేసుకొని దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కావాల్సినంత వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసులు వేసుకుంటున్నానండి.
ఇలా వాటర్ యాడ్ చేసుకున్నాక మిగతా స్పైసెస్ వేసుకోవాలి. ముందుగా జీలకర్ర పొడి వేసుకుంటున్నాను. అలాగే ధనియాల పొడి, కారం మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోవాలి. అదే మీ స్పైసీనెస్‌ని బట్టి. అలాగే మిరియాల పొడి, చాట్ మసాలా వేసేసుకొని వీటన్నిటిని రుచికి సరిపడా ఉప్పు వేసి కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇవన్నీ బాగా కలిసినాక ఇప్పుడు మనకు పానీ అనేది రెడీ అయిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది, పానీ రెడీ అయిపోయింది, కట్టా మీఠా చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి పూరీలు. పూరీలను నేనిక్కడ మామూలుగా ఇంట్లో చేయట్లేదండి. బయట ప్యాకెట్ తీసుకొచ్చి చూపిస్తున్నాను. దానికోసం స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్‌లోకి మంటని అడ్జస్ట్ చేసుకొని చూడండి నేనిక్కడ బయట కొనుక్కున్నాను. వీటితో చేస్తున్నాను. మీరు కావాలి పిండితో చేయాలి అని కావాలంటే మాత్రం కామెంట్ పెట్టండి. తప్పకుండా చూపిస్తాను అది కూడా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని వీటిని ఒక్కొక్కటిగా మనకు ఆయిల్‌లో ఎంతవరకు పడతాయో అంతే వేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో వేస్తే ఇలా పొంగవండి. అలాగే హై ఫ్లేమ్‌లో వేస్తే కూడా ఇవి పర్ఫెక్ట్‌గా రావు కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా పొంగుతూ వచ్చాయో. బయట ఒక ప్యాకెట్ తెచ్చుకున్నామంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పానీపూరిని చాలా ఈజీగా పిల్లలకు చేసి పెట్టవచ్చు. ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే ఇలా చేసి పెట్టారనుకోండి హ్యాపీగా తినేస్తారు. కాబట్టి చూడండి పూరీలు నిన్న అన్నీ రెడీ అయిపోయాయి కదా! ఎలాగైనా బయట తినే కంటే కూడా ఇంట్లో హెల్తీగా చేసుకున్నామంటే ఇంకా 2 ఎక్కువే తింటారండి. పిల్లలైనా, మనమైనా 2 ఎక్కువే తింటాము. టేస్ట్ కూడా మన చేతులతో చేసుకుంటాం కాబట్టి చాలా బావుంటుంది. ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. చూడండి ఇప్పుడు పూరి తీసుకొని దీంట్లో కర్రీ పెట్టుకోవాలి. ముందుగా కర్రీ పెట్టేసుకొని ఉల్లిపాయలు కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఉల్లిపాయలు కూడా పెట్టుకుంటాం కదా! సో, అందుకని ఇలా ఉల్లిపాయలు కర్రీ పెట్టేసుకొని దానిపైన ఉల్లిపాయలు పెట్టుకొని ఇప్పుడు పానీని వేసుకున్న ప్రతిసారి అడుగు నుంచి ఇలా కలుపుకుంటూ వేసుకోవాలండి పానీని. అప్పుడే మనకు ఆ ఫ్లేవర్, టేస్ట్ అన్నీ కలుస్తాయి. ఇలా వేసుకొని ఇలా ఇచ్చామనుకోండి పిల్లలు ఈజీగా 1కి 4 తినేస్తారు. మనమైనా తినేస్తామండి. అంత బావుంటుంది. కాబట్టి ఈసారి డెఫినిట్‌గా నేను చూపించినట్టు మీ ఇంట్లో ట్రై చేయండి. కట్టా మీఠా చట్నీకి కూడా నేను కొంచెం కర్రీ పెట్టుకున్నాను. మీరు నచ్చితే పెట్టుకోవచ్చు. లేదంటే డైరెక్ట్‌గా అలానే తిన్నా కూడా బావుంటుంది. మా ఇంట్లో వాళ్ళైతే కట్టా మీఠా చట్నీతో మరీ లాగించేశారు. చాలా బావుంది. కాబట్టి డెఫినిట్‌గా ట్రై చేశాక మీకెలా కుదిరిందో ఫీడ్‌బ్యాక్ పెట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హైప్ కూడా ఇవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.